బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ రైతుల చిరకాల డిమాండ్ మరోసారి తెరపైకొచ్చింది. గుంటూరు ఛానల్ను పర్చూరు వరకు పొడిగించాలని నల్లమడ రైతు సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. గుంటూరు జిల్లా పరిధిలోనే పనులు పరిమితం చేస్తే పర్చూరు ప్రాంత రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని రైతు సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. గుంటూరు జిల్లాలో చేపడుతున్న చర్యల మాదిరిగానే బాపట్ల జిల్లాలను వెంటనే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి భూసేకరణ పూర్తి చేయాలని కాలువ పనులను ప్రారంభించాలని కోరింది. 1936 నుంచి ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు ఉన్నాయని, 1952 నుంచి సాగు తాగునీటి అవసరాల కోసం ఈ ప్రాంత ప్రజలు పోరాటాలు చేస్తున్నారని రైతు సంఘం గుర్తు చేసింది. ఎన్నో దశాబ్దాల ఉద్యమాల అనంతరం ప్రాజెక్టుకు పరిపాలన అనుమతులు, సాంకేతిక ఆమోదాలు వచ్చినప్పటికీ పనులు పూర్తి స్థాయిలో ముందుకు సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. గుంటూరు ఛానల్ అందుబాటులోకి వస్తే పర్చూరు నియోజకవర్గంలోని రైతులకు సాగునీటి సమస్యలు తీరడంతో పాటు వ్యవసాయ రంగానికి ఎంతో మేలు జరుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గత 2 రోజుల నుంచి కూడా ఈ పాదయాత్ర జరుగుతుంది. ముఖ్యంగా ఎందుకంటే మనకి గత 50 సంవత్సరాల నుంచి పోరాటాలు చేసుకుంటే మనకి నందిపాడు వరకే కాలం అనేది వచ్చింది. ఆ విధంగా గెజిట్ కూడా విడుదలైంది, దానికి నిధులు కూడా ఇచ్చారు. ఇక మనకి ఇక్కడి నుంచి నందిపాడు నుంచి వాస్తవానికి దగ్గుబాటు దాకా పోవాలి, కానీ మనం పర్చూరు వరకే చూస్తున్నాం. దగ్గుబాటు వరకు కూడా వెళ్తే అందరికీ రైతులందరికీ మంచిదే. వాస్తవంగా మనం ఇప్పుడు ఈ కాలంలో కూడా వర్షాలు పడలేదు. అదే కనుక మనకి కాలువ కనుక ఉంటే ఈ వర్షాధారం ఆధారపడకుండా ఈ కాలువ ద్వారా సాగునీరు ద్వారా అందరి సమస్యలు కూడా తీరుతాయి. రైతులు సుభిక్షంగా ఉంటే ఈ రైతులు కూలీలు కూడా సుభిక్షంగా ఉంటారు. కాబట్టి ఒక రైతులే కాదు, కార్మికులు కూడా రావాలా, ఇందులో పాల్గొనాలా. అదే విధంగా మన సార్ తులసి గారు అన్నట్లు కూడా ఆడవారు కూడా ముందుకు రావాలా. ఎందుకంటే ఇక్కడంతా 90% మంది రైతు సంబంధించిన వాళ్ళే, ఎవరు ఎంప్లాయీస్ ఎవరు లేరు. అందరూ జీవనాధారం రైతే కాబట్టి, వ్యవసాయమే కాబట్టి అందరూ కూడా ముందుకు వచ్చి ఈ పాదయాత్రని మన రాజమోహన్ రావు గారు చేపట్టిన దీన్ని అందరం కలిపి దీన్ని కృషి చేస్తూ ఈ నీటి కోసం కృష్ణా నది జలాలు ఇక్కడికి రావాలని చెప్పి దాదాపు 1952 నుంచి పనిచేస్తాం. ప్రభుత్వాలు స్పందించట్లేదు. స్పందించి కొంత అటు చేశారు. ఇక్కడ కూడా చెయ్యాలా, చేయకపోతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఊరుకోరని చెప్పి చెప్పడం కోసమే ఈ పాదయాత్ర మొదలుపెట్టాం. ఈ పాదయాత్ర ఇవాళతో ఆపుతున్నాం. ఒక 5-6 రోజులు చూస్తాం. మేము 4వ తారీఖు నుంచి ధర్నా చేస్తాం. 4వ తారీఖు ఈ లోపలికైనా ప్రభుత్వం స్పందించకపోతే 4వ తారీఖు ధర్నా చేస్తాం. ఇదే సెంటర్లో, బొమ్మల సెంటర్లోనే 4వ తారీఖున ధర్నా చేస్తాం. ఈ ప్రాంతంలో ఉండే రైతులే కాకుండా సామాన్య ప్రజలు, నీరు కావాల్సిన వాళ్ళందరూ కూడా వచ్చి రేపు 4వ తారీఖు ఇక్కడ ధర్నా చేస్తారు. ప్రభుత్వం కనుక ఈ మధ్యకాలంలో నోటిఫికేషన్ ఇచ్చి మా కోరికను నెరవేరిస్తే చాలా సంతోషం. అంతకన్నా మంచిదేం లేదు.